హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హర్షిత. ఈరోజు స్పెషల్ క్యారమెల్ బ్రెడ్ పుడింగ్. దీనిని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ఎలా చేయొచ్చో ఇప్పుడు చూద్దామండి. ముందుగా క్యారమెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకొని 1 స్పూన్ నీళ్ళను వేసి మిక్స్ చేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీనిని కుక్ చేసుకోవాలండి. దీనిని మరీ ఎక్కువగా కూడా కుక్ చేయకూడదు. అలా చేసినట్లయితే టేస్ట్ అనేది చేదుగా అయిపోతుంది. కాబట్టి చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బాక్స్లోనికి వేసుకోవాలి. బాక్స్లో వేసుకున్న వెంటనే ఒకసారి ఇలా తిప్పినట్లయితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దీనిని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 బ్రెడ్ పీసెస్ని తీసుకొని 4 వైపులా ఉన్న అంచుని కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకొని ఇప్పుడు దీనిలో 1 కప్పు కాచి చల్లార్చిన పాలను 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. ఇప్పుడు 2 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకున్న తర్వాత కొద్దిగా వెనిలా ఎసెన్స్ని వేసుకొని దీనిని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీనిని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమెల్ని వేసుకున్న బాక్స్లో పోసుకోవాలండి. ఇప్పుడు బాక్స్కి మూతను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి తగినన్ని నీళ్లను పోసుకొని ఒక స్టాండును పెట్టి దానిపైన ఈ బాక్స్ను పెట్టుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టి ఒక 30 నిమిషాల పాటు దీనిని ఉడికించుకోవాలండి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కడాయిని కిందికి దింపుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత బాక్స్ మూతను తీసి చూద్దామండి. ఇది పూర్తిగా ఉడికిందో లేదో తెలియాలి అంటే మనం ఇప్పుడు ఒక చాకును పెట్టి చూసినట్లయితే దానికి ఏమీ అంటుకోకుండా ఉన్నట్లయితే ఇది పూర్తిగా ఉడికినట్లేనండి. ఇప్పుడు ఈ బాక్స్ని ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఒకసారి అంచులను ఇలా చాకుతో అనుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని వేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఇది టర్న్ అవుతుంది. ఇలా ప్లేట్లో వేసుకున్న దీనిని పీసెస్లా కట్ చేసి సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసినట్లయితే క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ అనేది రెడీ అయినట్లేనండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ని చాలా ఈజీగా ఎలా చేయొచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.